దీని గుండెల్లో నేను ఉంటాను. ఇంకో ఫోటో ఉందే దీని కింద, ఇది నాదే అయి ఉంటుంది. మీరసలు మనిషేనా? కాదు, మీరు మనిషి కాదు, ఆడ మహర్షి. జేజేవ్ అంటుంటే ఏమో అనుకున్నాను గాని మీరు నిజంగా గ్రేట్. మీరు కేవలం 90 కిలోల మనిషి అనుకున్నాను గాని మీలో 30 కిలోల ప్రేమ, 30 కిలోల అభిమానం, 30 కిలోల ఆప్యాయత ఉంటాయని నేను అస్సలు అనుకోలేదత్తయ్య. రేషన్ షాపుల్లో ఉప్పు, పప్పు, బియ్యం కొలిచినట్టు దాన్ని కిలోల చొప్పున కొలుస్తున్నావేంటే? కిలోల చొప్పున కాదు జజవ్వ, ఇంత మంచి మనిషిని కింటాల కొద్దీ భక్తితో దేవతలా కొలిచినా తప్పులేదు. తన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోలనుంది, కానీ మళ్ళీ తనకి జలుబు చేస్తుందని ఆగిపోతున్నాను. తల కడిగితే జలుబు వస్తుందని విన్నాను గాని కాళ్ళు కడిగితే కూడా వస్తుందా? ఇప్పుడు అదా ముఖ్యం. అత్తయ్య ఆరోగ్యం, మంచితనం ముఖ్యం. అసలు తనెంత గొప్ప పని చేసింది. ప్రపంచపు వియ్యపురాళ్ళందరూ గర్వపడే గొప్ప పని చేసింది. మా అమ్మని చంపేశారనుకున్నాను. సారీ, మా అమ్మ చనిపోయిందని అనుకున్నాను, కానీ మీ గుండెల్లో బ్రతికే ఉందని నాకిప్పుడే తెలిసింది అత్తయ్య, ఇప్పుడే తెలిసింది. మీలాంటి ఉత్తమ అత్తకి నేను కోడలు నేనెందుకు చాలా గర్వపడుతున్నాను అత్తయ్య. నాలాంటి కోడళ్ళందరికీ మీలాంటి అత్తయ్యే రావాలి. ఈ శుభ సందర్భంలో ఒక చిన్న రిక్వెస్ట్ అత్తయ్య. ఏ మంచి మనసుతో మీరు మా అమ్మ ఫోటోని ఫ్రేమ్ కట్టించారో అదే మంచి చేతులతో ఆ ఫోటో ఫ్రేమ్ ని మీరే గోడకు తగిలించండి అత్తయ్య. ఇంట్లో దాని ఫోటోనా? నేనా? నువ్వు పెడితేనా ఆ ఫోటోకు అర్థం పరమార్థం భారతి. వెళ్ళి పెట్టు. అవునత్తయ్య, కోర్టులో గాంధీ తాత ఫోటో, పోలీస్ స్టేషన్లో చాచా నెహ్రూ ఫోటో, హాస్పిటల్లో మదర్ తెరిసా ఫోటో సహజంగా ఉంటుంది. కానీ ఏ అత్తారింట్లో కూడా కోడలి తల్లి ఫోటో ఉండదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.